కళ్యాణి కథ 24వ ఎపిసోడు. చదువుతున్నది దేవి. రచన రంగనాయకమ్మ గారు. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నవల్లోకి వెళ్దామా? అలా లేదు సార్, పక్కింటి మేడం గారు మా చర్చల్లో మాటలకు కొంచెం భయపడి మా మీద దయతో మీకు ఇలా చెప్పుంటారు సార్, మీరందరూ కూర్చోండి సార్ అంటూ వాళ్ళకి కాస్త మర్యాద చేశారు. ఈసారి ఏమన్నా జరిగితే చెప్పమ్మా అంటూ వాళ్ళు వచ్చిన దారినే వెళ్ళిపోయారు. ఆ తర్వాత జ్యోతి అడిగింది, ఎందుకు దీది అలా చెప్పావు? పోలీసులు వస్తే ఇతన్ని పట్టిస్తే మనకి పీడా పోయేది కదా అంది జ్యోతి. కోర్టులు కేసులతో అయితే సంవత్సరాలు గడుస్తాయి, అలా తిరగలేం. వాడిని ఇంక రావద్దన్నానుగా, ఇంక రాడులే. నువ్వు తప్పకుండా వస్తాడు, నువ్వు పెరిగిదానివని వాడికి అర్థమైపోయింది. ఆ మర్నాటి వారం రాలేదు. పోలీసులు లాఠీల్ని చూసి జడిశాడో ఏమిటో, జడిసి ఏ వారము రాలేదు. సరేలే హాయిగా ఉండేసరికి ఓ రోజు పొద్దున్నే సిద్ధమయ్యాడు. ఆ తర్వాత ఏదో మంచి మాటలు చెప్పి విఘ్నేశ్వరిని దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్రయాణం తీశాడు. అలా అలా తీర్థయాత్రలుగా కాస్త ఊటీ, కొడైకెనాల్ అక్కడ దాకా తిరిగి అన్నీ చూసి తిరిగి వచ్చారు. కళ, నేను జయని. బాగున్నావా? బాగోక ఏం రోగం నాకు? అలా అనకు. ఈ రోజుల్లో ఒక అరగంటలో ఏదో ఒక పెద్ద రోగం వచ్చి పడిపోతుంది. సరే కానీ అత్తయ్యకి ఎలా ఉంది? ఈ మధ్య నేను అస్సలు పలకరించనే లేదు. అందుకే చేశాను నేను. అమ్మకి అంత బాగాలేదు, ఎక్కువగా మంచం మీదే ఉంటుంది. అయ్యో, ఏమైంది చెప్పలేదే? అసలేంటి జబ్బు? జబ్బు కాదు, పెద్ద కొడుకు చెత్తగా మారిపోయాడని చాలా బెంగ పెట్టుకుంది. దానికి బెంగ కాదు, కోపం రావాలి. కానీ కోపం బాగా ఉంది, అయినా అది బెంగే కదా. మొన్న ఒక కార్డు రాశాడట, నీ తదంతరం నువ్వు ఉన్న ఇల్లు మాకే చెందాలని రాసి ఉంచు, లావణ్య కూడా ఇదే నీకు చెప్పమంటోంది అని. అమ్మ తొందరగా పోవాలని చూస్తున్నట్టే కదా. అమ్మ ఆ కార్డు మాట నాకు చెప్పి ఏడిచింది. నేను అమ్మని బాగా కేకలేశాను. అమ్మ ఆ ఇంటిని ఏదన్నా మంచి పనికి ఇవ్వాలనుకుంటోంది. చిన్నపిల్లల బడికో లైబ్రరీకో ఇచ్చేలాగా చూడమని నాకు గట్టిగా చెప్పింది. అమ్మని చూడాలని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కదా. మొన్న అమ్మ అభిప్రాయం కాగితం మీద రాసి అమ్మతో వేలిముద్ర వేయించి ఉంచాను. పక్కనున్న 2 గదులు మంగమ్మకి ఇచ్చేసినట్టు కూడా రాయించిందే. మంగమ్మ దాదాపు 15 ఏళ్ల నుంచి అమ్మకు తోడుగా ఉంటుంది. అయితే అత్తయ్య చాలా మంచి పని చేసింది. కొడుక్కి జవాబు రాసిందా, ఇల్లు నీకు ఇచ్చేది లేదని, ఇల్లుని దేనికి ఇవ్వాలో రాశానని. దానికి లావణ్య కారణం అన్నాను. లావణ్యని గట్టిగా మందలించమన్నాను. ఏమన్నారు వాళ్ళు? లావణ్యాన్ని ఎలా అంటారు? మీ జయరాంని మందలించుకోండి అన్నారు. వాళ్ళు ఎప్పుడూ అంతే. చెప్పాలంటే లావణ్య చెప్పినట్టే చేయడమా? జయరాంకి బుద్ధి ఉండాలి. చాలా మారిపోయాడు కళ. మాతో సంబంధాలు లేవు, అమ్మని కూడా పలకరించడు. ఏడ్చాళ్లే. ఆ పలకరింపులు కావాలా అత్తయ్యకి? కళ్ళకి చేతితో సంభాషణ జరిగిన వారం రోజులు దాటకుండానే అత్తయ్య పోయింది అని తండ్రి గారు ఫోన్లో రాసిన వార్త అందింది. కళ్యాణ్ వెంటనే బయలుదేరి వెళ్ళే పరిస్థితిలో లేదు. వెంటనే రైలు ఎక్కిన అత్తయ్యని చూడడం జరగదు. వెంటనే ఎక్కే రైలు లేదు కూడా. అత్తయ్యకి మంచం మీద తన చివరి కాలం గురించి ఏదో అనుమానం వచ్చింది. ఒకవేళ నేను పోతే పెద్దవాడికి ఫోన్లో అయినా చెప్పకండి, వాడికి ఎలాగో తెలిసిన వాడు వచ్చేదాకా నన్ను ఉంచకండి అని పదే పదే చెప్పింది. బాగా కోపంగా ఉన్న కొడుకు కోసం ఏడిచింది. అత్తయ్యకి తెలియని విషయం ఏమిటి అంటే, తను పోయాక ఆ పెద్ద కొడుకు కోడలు అసలు రాలేదని. కళ్యాణ్ తల్లిదండ్రులు పెద్ద కూతుర్ని ఒక్క మాట కూడా అనలేదు. పైగా అత్తయ్యని ఉత్త చాదస్తురాలు అని అన్నారు. కళ్యాణి జయతోటి విజయ్తోటి రోజుల తరబడి కన్నీళ్లు ఆపుకోలేకుండా మాట్లాడింది. అత్తయ్య పోయిన తర్వాత ఇంకో ఘోర వార్త చెప్పారు. అత్తయ్య మంచం మీద ఉన్న రోజుల్లో అప్పుడప్పుడు బ్యాంకులో దాచిన డబ్బు గురించి చెప్పేదట. అక్కడ ఎంత డబ్బు పెట్టానో గుర్తులేదు, అది తీసి మీ 4 పంచుకోండి. అయ్యో, 4 కాదు, చిన్నాన్ని కూడా వదిలేయకండి, 5 పంచుకోండి, తొందరగా తీయండి ఆ డబ్బుని బయటికి. అవే మాటలు రోజు అనేదట. అత్తయ్య పోయాక 1 నెలలోనే జయ, బలరాం కూడా తీసుకుని జయరాం ఆఫీస్కి వెళ్ళింది. ఆ డబ్బు బ్యాంకు నుంచి బయటికి రావాలంటే జయరాం గారు జయ నామినీలుగా ఉన్నారు కాబట్టి 2 సంతకాలు కావాలి. ఆ డబ్బు అప్పుడే బయటకు వస్తుంది. జయరాంతో జయ అమ్మ అనేక సార్లు చెప్పిందంటూ ఆ సమాచారం అంతా చెప్పి సంతకం పెట్టడానికి రమ్మంది. బ్యాంకుకి ఎప్పుడొస్తాడో చెప్పమంది. జయరాం ఆ డబ్బుని అందరూ పంచుకోవడం వన్యకి ఇష్టం లేదు.
అప్పటికి ఆడపిల్లలు కూడా భూమిని పంచేసుకున్నారు, ఇంకా డబ్బు కూడా ఎందుకు పంచాలి అన్నాడు. అమ్మ అలా చెప్పింది కదా అంటే, అమ్మ పోయిందిగా, తను చెప్పినట్టు చేయకపోతే అమ్మకి తెలుస్తుందా అన్నట్ట. నేను బలరాము పంచుకుంటాం కానీ మీకు ఇచ్చేదేం లేదు, కావాలంటే వన్యాన్ని బ్రతిమలాడుకోండి, నా భార్యకి ఇష్టం లేకుండా నేనేది చేయను అన్నాడు. లావణ్యాన్ని బ్రతిమలాడుకోవాలట అంటే ఆమెను ప్రార్థించాలి. అలా చేసిన ఆ మనిషి ఒప్పుకుంటుందనే గ్యారంటీ లేదు. డబ్బుని పంచుతుందా? 10 పైసలు కూడా ఇవ్వలేదు. డబ్బు కోసం దాన్ని ప్రార్థించాలా? అయితే ఆ డబ్బు బ్యాంకులో నుంచి ఎలా బయటికి రావాలి అంటే జయరాం ఏమన్నాడో తెలుసా? నువ్వు పోతే నా సంతకం చాలు, లేకపోతే నేను పోతే నీ సంతకం చాలు అన్నాడు. అతని బాగుడే భరించలేక వెళ్ళిపోయి అంత తొందరగా యువతలకు వచ్చేసాం. జయ చెప్పిన విషయం అంతా వింటే కళ్యాణికి స్పృహ తప్పినట్టుగా అయింది. ఇంత నీచుడైన మనిషి ఉంటాడా అని అనిపించింది. అది నమ్మలేని విషయంలాగా అయిపోయింది. ఆ లక్షల డబ్బు బయటికి రావాలంటే 2 నామినీల్లో ఒకరు పోవాలి. లావణ్య జయ మరణం కోసం చూస్తుందని అనుకోవాలి. జయపోతే జయరాం సంతకంతో ఆ లక్షలు తమకే అందుతాయని జయరాంకి పంచుతారేమో అనేది కూడా అబద్ధమే. జయ, ఆ డబ్బు కోసం మీరు ఆలోచించకండి అని కళ్యాణి జయతో మళ్ళీ చెప్పింది. జయ నవ్వి, మా అమ్మ మాట జరగలేదనే నా బాధ, కానీ ఆ డబ్బు కోసం కాదు. లావణ్యని బ్రతిమలాడుకోమన్నాడు. మీ అమ్మకి నాన్నకి తెలుసు, అయినా వాళ్ళు కూతుర్ని ఏమీ అనలేరు, పైగా జయరాంనే మెచ్చుకుంటారు. పెళ్ళాన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో అన్నారు. వాళ్ళ గురించి నాకెప్పుడు చెప్పకు, మళ్ళీ చెప్పకు అంది కళ్యాణి మాటలు ఆపేస్తూ. జయ ఆ డబ్బు మాటలు చెప్పి వారం రోజులు అయిన తర్వాత కళ్యాణికి ఒక వింత వార్త చెప్పింది. కళ్యాణి తండ్రి గారి పాత ఇల్లు కూలిపోతే అక్కడ 3 అంతస్తులు కట్టారు కదా, అదంతా లావణ్య ఆస్తి అయింది. కళ్యాణి వదిలేసిన 3 అంతస్తులో తలుపులు అవి పెట్టి ఎవరికో అద్దెకిచ్చేసింది లావణ్య. ఆ వేసవి కాలంలో ఎండలు ఘోరంగా ఉన్నాయని ఆ అద్దెవాళ్ళు రాత్రులు ఇంకా బయట డాబా మీదకి వెళ్ళి పడుకోవడం చేస్తూ ఉన్నారట. అక్కడ చేపలు పరుపులు అవి పెట్టుకుని టేప్ రికార్డర్లో పాటలు వింటూ పడుకున్నారట ఆ డాబా మీద. అప్పుడప్పుడు లావణ్య తన 2వ అంతస్తులో ఉంది. పైనుంచి పాటలు వినబడి పైకి వెళ్ళి వాళ్ళు హాయిగా వెన్నెల్లో పడుకోవడం చూసి, అదేంటి మీకు అద్దెకిచ్చిన ఇల్లు కానీ డాబా ఇచ్చామా, డాబాని ఎలా వాడతారు, దీన్ని నేను ఒప్పుకోను అని అరిచిందట. పడుకున్న వాళ్ళు కంగారు పడి, ఎండలు తగ్గిపోతే డాబా మీదకి రాము కదా అన్నారట. కాదు, ఇప్పుడే దిగి లోపలికి బండి అందట. అద్దె ఆయన డాబాని కూడా అద్దెకి ఇవ్వండి, ఎంత ఇవ్వాలి అన్నట్ట. ఇంటిలో సగం అద్దె ఇవ్వండి అందట ఓనర్ లావణ్య. ఆ గోలంతా తండ్రికి తల్లికి తెలియజేసింది. వాళ్ళ కూతురు తెలివికి సంతోషించారు. ఈ విషయం పక్కింటి వాళ్ళ ద్వారా తెలిసి కళ్యాణికి చెప్తే కళ్యాణి వినడం ఆపేసింది. దీది, కమ్మగా ఆనపకాయ కూర వండేశాను, పప్పుచారు సూర్యకి పెట్టేసి మనం కూడా తినేద్దాం. అంతలో గుమ్మంలోంచి వస్తూ రాధ కనపడింది. నేను కూడా తింటా, పొద్దున కొంచెం ఇంట్లో పనిచేసి కాఫీ తాగకుండా బస్సు ఎక్కేశాను అంది. అయితే రాధ, దీది కాఫీ కావాలా, అన్నం కావాలా, పోనీ అన్నంలో కాఫీ పోసుకుంటావు దీది. కళ్యాణి పెద్ద సమస్యల్లో ఉందని రాధకి ఉషకి కూడా బాగా తెలుసు. కళ్యాణికి తోడుగా ఉండాలని వాళ్ళిద్దరూ గట్టిగా అనుకున్నారు. కొన్నాళ్ల నుంచి రాధ వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్ళాలి అని అనుకుంది. 1 నెల రోజులు జీతం లేని సెలవు పెట్టి వచ్చింది. ఆ సాయంత్రం ఉష కూడా చేరింది. తను టీచర్గా ఉన్న స్కూలు కబుర్లు తెగ చెప్పేసింది. ఆ సాయంత్రంలోగా పిల్లలకి ఎంత అన్యాయం జరిగిందో స్కూల్లో చూడాలి అంటూ ఆమె స్కూల్ విషయాలు చెప్పింది. అలా వాళ్ళందరూ చాలా కాలం తర్వాత కళ్యాణి ఇంట్లో కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అలా స్నేహితురాళ్ళ మాటలు నవ్వులతో సాగుతూ ఉంటే జ్యోతి సెల్కి పిలుపు శంకర్రావు నుంచి. జ్యోతి సెల్లు కళ్యాణి మొదట కొన్నదే. దాన్ని వాడుతూ ఉండగానే శంకర్రావు జ్యోతికి తన పాత సెల్ ఇంకొకటి ఇచ్చి దాన్ని మళ్ళీ తనే తీసేసుకున్నాడు. ఏయ్ జ్యోతి, రేపు నేను పొద్దున్న 9 గంటలకి కారులో వస్తాను. మా కాళికాదేవిని, అదే గణేశ్వరిని గుర్తుందా, విఘ్నేశ్వరిని తీసుకుపోతాను. దానికి బట్టలు పుస్తకాలు సర్ది ఉంచండి. రేపు దాన్ని స్కూల్కి పంపొద్దు. ఇక్కడే స్కూల్కి ఫీజు కట్టేశాను, ఇక్కడే చేరుస్తాను, ఉంటాను. ఫోన్లో స్పీకర్లోంచి శంకర్రావు మాటలు అందరికీ వినపడ్డాయి. జ్యోతి ఆ సెల్ని టేబుల్ మీద పడేసి ఏడ్చేసింది. దీది, సూర్యని పంపొద్దు, మనం లేకపోతే అది బెంగ పెట్టేసుకుంటుంది, తిండి తినదు అంది ఏడుస్తూ. కళ్యాణి నిరాశతో కోపంతో, పంపేది మానేది మనిష్టమా, దీన్ని
పిలుస్తాడు, వెళ్తుంది. వెళ్ళకపోయినా లాగుతాడు. ఇది ఏడ్చినా లాక్కుపోతాడు. పంపొద్దంటావా ఏంటి? నేను పంపాలని చూస్తానా అంది. అతని పిలిస్తే వెళ్ళొద్దని చెప్దాం అంది ఉష. చెప్తాం. ఆ క్షణాన వాడి మాటల్లో పడుతుందేమో. మనం చెప్పినట్టే చేస్తుందా అంది రాధ. నిజమే, కానీ కళ్యాణి రేపు దాని బడికి పంపించేద్దాం. అతను బడికి వెళ్ళిన బడివాళ్ళు ఇవ్వరుగా, ఇవ్వొద్దని బడివాళ్ళకు కూడా చెప్పి ఉంచుదాం అంది ఉష. అదేంటిది ఇది? బడిలోంచి సాయంత్రానికి వచ్చేస్తానంది. అతడు పిలవలేదా? ఇంకో రోజు సాయంత్రానికే వచ్చేస్తాడు అంది కంగారుగా. ఎవరి ఆతృతలతో వాళ్ళు ఎలా ఆలోచించినా ఏది పనికొచ్చేదిగా కనపడలేదు. ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు ఎగరగొట్టారు. పిల్లని ఇక్కడ దాచి అక్కడ దాచి ఎన్నాళ్ళు ఉంచగలం అంది కళ్యాణి నిరాశలో మునిగిపోతూ. అసలు వీడు తన రోగాన్ని దాచుకొని అధికుడిగా నాకు కనపడాలని ఈ ప్రయత్నాలన్నీ, ఆ ప్రయత్నాలన్నిటినీ ఆపాలి కళ. అది మన చేతుల్లో ఉందా? నా చేతుల్లో ఉన్నట్టు మాట్లాడతావేంటి? అతను వస్తే తలుపులు తీయొద్దు. అది మన చేతుల్లో ఉండదా? పిల్లని ఎలా తీసుకెళ్తాడు? అలా జరిగితే కోర్టుకు పోతాడు. కోర్టులో న్యాయమూర్తులు పిల్లల్ని మగాళ్ళకే ఇస్తారటగా. 2 లాయర్తో మాట్లాడి నీకు చెప్పానుగా. మీరు కూడా మిగిలిన లాయర్లతో మాట్లాడారు. పిల్లల్ని ఇచ్చేయాలని కోర్టులే న్యాయాలు చెప్పేస్తూ ఉంటే మనం కోర్టుల వెంట తిరిగినా చివరికి జరిగేది అదే కదా. ఆ గందరగోళాల్లో పిల్లని బాధపెట్టడం ఎందుకు? వాడి దగ్గరికి వెళ్ళనిస్తే మంచిదేమో. కాస్త వయసు వస్తే పిల్లకి నేను గుర్తురానా? నా దగ్గరికి పరిగెత్తుకురాదా అనిపిస్తోంది నాకు అప్పుడప్పుడు. అది చిన్నది, పెరిగేటప్పటికి వాళ్ళ మూఢత్వాలతో అలవాటు పడిపోతుంది. మీ అమ్మ మంచిది కాదని వాళ్ళు రోజుకి 10 సార్లు చెప్తూనే ఉంటారు. అది నమ్మేస్తుందేమో. నమ్మితే అక్కడే వాళ్లతోటే సుఖంగా ఉండగలిగితే అదే మంచిది కదా దానికి. ఏం మంచి? అసలు నిజం తెలియకుండా పోతే అది మంచి కాదులే. ఇంకో దారేది లేదా? ఆ చర్చలన్నీ గంటల కొద్దీ సాగిన తర్వాత కళ్యాణి ఏదో గుర్తొచ్చినట్టు హఠాత్తుగా లేచింది. నేను పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడొస్తా. పోలీస్ స్టేషన్లో కొంచెం దగ్గరే ఉంది, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళింది. దానిని వెళ్ళనివ్వడం ఏమిటి? మనమందరం కూడా వెళ్దాం. బాగుండదు, అక్కడ అంతమంది ఉంటారో. కూర్చునే చోటు లేకపోయినా ఒక్కదానికైతే ఎగుమ్మలో నిలబడి మాట్లాడొచ్చేది. జ్యోతిని అయినా తీసుకెళ్ళు. సూర్య లేస్తే దాన్ని చూసుకోవాలిగా. జ్యోతి, మేము చూసుకో మా పిల్లని. మీరు కొత్త. సూర్యకి రేపటిదాకా అయినా సూర్య జ్యోతి కలిసి ఉండాలి. సీమ ఇంటి దాటే 1/2 మైలు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. దగ్గరే కళ్యాణి రోజు బ్యాంక్ వెళ్ళేది. ఆ దారిలోనే హఠాత్తుగా గుర్తొచ్చింది ఆ పోలీస్ స్టేషన్. అక్కడికి ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి ఏదేదో చెప్తూ ఉంటారు. స్టేషన్ ముందు బండి ఆపి లోపలికి వచ్చేటప్పటికి ఎప్పుడూ బ్యాంకుకు వచ్చే ఇన్స్పెక్టరే కనపడ్డాడు. అతను కళ్యాణిని చూడగానే ఆశ్చర్యపోతూ లేచి, ఏంటి మేడం ఇలా వచ్చారు? కూర్చోండి కూర్చోండి అంటూ మర్యాదగా పలకరించాడు. ఆ ఇన్స్పెక్టర్ నెలలా కళ్యాణి పనిచేసే బ్యాంకు వచ్చేవాడే. ఆ రకంగా ఆ మనిషి కళ్యాణికి బాగా తెలుసు. అతనే ఉంటాడు స్టేషన్లో అని కళ్యాణ్ అనుకోలేదు. ఏ ఇన్స్పెక్టర్ అయినా తన సమస్య చెప్పాలనే బయలుదేరింది. అనుకోకుండా తెలిసిన మనిషే, పైగా అక్కడ ఎవరూ లేరు. మేడం మేడం అని ఆ ఇన్స్పెక్టర్ కళ్యాణిని కొంచెం శ్రద్ధగా పలకరించడానికి ఒక కారణం ఉంది. 2 నెలల క్రితం ఇన్స్పెక్టర్ బ్యాంకులో పెట్టడానికి 2 లక్షలు పట్టుకొచ్చాడు. పిచ్చి షేర్లు, ప్రాజెక్టులు ఏదో ఉందట కదా మేడం, అందులో పెడితే బాగుంటుందని మా వాళ్ళందరూ అంటున్నారు. మీకు బాగా తెలుసు కదా అంటే ఆ విషయంలో కళ్యాణి అతనికి సహాయం చేసింది. మొత్తం విషయం అంతా ఆ ఇన్స్పెక్టర్ తోటి పూసగొచ్చినట్టు శంకర్రావు గురించి చెప్పింది కళ్యాణి. ఓ అలాగా అమ్మా, బేబీ కోసం ఆయన వచ్చేది ఎప్పుడు? రేపు ఉదయం 9 గంటలకి అని చెప్పాడు అంది కళ్యాణి. ఆయనతో నన్ను మాట్లాడమంటారా? మీరు మాట్లాడతారా? ఏమని మాట్లాడతారు? అది మీరు చెప్పండి. అమ్మాయిని అతను తీసుకుపోకుండా నెలకొకసారి మీ దగ్గరికి పంపడం లాంటి షరతు మీద ఏదైనా మాట్లాడవచ్చు మేడం. ఇదా మీరు చేసేది? కోర్టు ఇలాగే చేస్తుందట కదండి. ఈ షరతు నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు చేస్తారు. ఆ రకంగా అతనితో సంబంధం నేను ఇష్టపడలేను. అతనికి నాకు మధ్య పిల్లనుంచడం నా బిడ్డకి ఘోరం చేయడమే మంచిది మేడం. అలాంటి షరతేమీ లేకుండా బేబీని తల్లికే వదిలేయమని ఒకసారి చెప్పి చూస్తే మంచిది అని అనిపిస్తోంది. అమ్మాయి పోషణ కోసం అతన్ని కొంత డబ్బు ఇవ్వాలంటారా? డబ్బు ఇవ్వక్కర్లేదండి, ఆయన ఒప్పుకుంటే చాలండి. మాకేం వద్దండి, నా పిల్లని నేను పెంచుకోగలను. ఆ స్థితి
బలము, ఓర్పు, నేర్పు అన్నీ నాకు ఉన్నాయండి. సరే మేడం, నేను అలాగే చూస్తాను. సార్, ఇది చాలా సంతోషకరమైన వార్త నాకు. పిల్ల పెంపకాన్ని అతన్ని నేను డబ్బు అడగాల? అతను ఒక్క పైసా అయినా ఇవ్వక్కర్లేదు. పిల్లని నాకు ఇచ్చేస్తానంటే నేనే అతనికి కావాలంటే డబ్బు ఇస్తాను. ఆ మాట నేను ఇదివరకే అన్నానండి. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు. డబ్బు విషయంలో నా స్నేహితురాళ్ళు నాకు సాయం చేస్తారు. అతను డబ్బు తీసుకొని పిల్లను వదిలేసేటట్టు రాసిచ్చే షరతులతో మాట్లాడండి ఇన్స్పెక్టర్ గారు. తప్పకుండా అమ్మ, డబ్బు మీరు ఇవ్వక్కర్లేదేమోలేండి. తనని ఇమ్మనకపోతే తేలిగ్గా వదిలేయచ్చు. సార్, మీరు ఈ సహాయం నాకు చేసి పెట్టాలి. ఏముందమ్మా ఇందులో? ఒక పాప మంచి తల్లి దగ్గర పెరగడానికి నేనేమైనా చేస్తే అది నేను చేసిన పుణ్యమే. నాకు పుణ్యపాపాలు లేవండి. మా అమ్మాయి కోసం మీరు అతనితో కొంచెం శ్రమ పడాలేమో, ఒకంత వినడేమో. పోలీసులతో అలా ఉండరులేండి ఆయన. రేపొద్దున 9 గంటల ప్రాంతంలో వస్తా అన్నారు కదా, ఆ టైంకి నేను తప్పకుండా మా వ్యాన్తో వస్తాను. 2 కానిస్టేబుల్స్, వ్యాన్ డ్రైవర్ కూడా నాతో ఉంటారులేండి. కళ్యాణికి చాలా సంతోషంగా లేచింది. ఎంతో మంచిదైంది సార్ మిమ్మల్ని కలవడం. రేపు అనండి ఈ మాట. అమ్మాయికి 6 ఏళ్ళు అన్నారు. బాగా మాట్లాడుతుందా? ఫాదర్ గురించి ఏమైనా అంటుందా? అతను పిలిస్తే వెంటనే వెళ్ళదండి. ఎప్పుడూ పిలవగానే రాకపోతే దెబ్బ వేసి దగ్గరికి లాక్కుంటాడు. ఏడిస్తే నోరు ముయ్యని అరిచి భయపడతాడు. రేపు ఎలా ప్రవర్తిస్తాడో నేను ఊహించి చెప్పలేను. ఈ ఊహలకు అందే మనిషి కాదు. పిల్లని ఎలాగైనా లొంగదీసుకోవాలని తన కోపతాపాలు తగ్గిస్తాడేమో. చిట్టి తల్లి, బంగారు తల్లి అని ఎప్పుడూ లేని పిలుపులతో పిలుస్తాడేమో. రేపు తెలుస్తుంది. రేపు ఉదయం నా డ్యూటీ ఇక్కడే మేడం. హఠాత్తుగా ఎక్కడైనా ఏ హత్య, గొడవ జరిగితే వెళ్లాల్సి వస్తుందే చెప్పలేను, కానీ నేను ఇక్కడే ఉంటే మీరు ఫోన్ చేయగానే రావడం సాధ్యమే మేడం. 6 ఏళ్ల పిల్లని తల్లి దగ్గర నుంచి లాక్కుపోతున్నాడా? కోర్టు ద్వారా చూసుకోమని అతనికి కాస్త గట్టిగా చెప్తే వదిలేసి వెళ్తాడేమో మేడం. రేపు మీరు ఇక్కడ లేకపోతే ఇంకో ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఉంటారు కదండి. కానిస్టేబుల్స్ ఉంటారులేండి, వాళ్ళు తప్పకుండా వస్తారు. మీరేం భయపడకండి మేడం. ఉదయం నుంచి మీరు పొజిషన్ చెప్తూనే ఉండండి. ఒక ప్రయత్నం చేసి చూద్దాం. నేను వెళ్తానండి. మరి అమ్మాయికి అతనితో వెళ్ళొద్దని చెప్పండి మేడం. మా కేసుల్లో సగం కేసులు ఇలాంటివే ఉంటాయి. తండ్రి పెంచుతాడులే అని కొందరు పిల్లల్ని తేలిగ్గానే వదిలేస్తారు. తల్లికి పిల్లలందరినీ తమ దగ్గరే పెంచే స్థితి ఉండదులేండి. సార్, రేపు ఫోన్ చేయగానే మీరు రాగలరు కదా? ఇక్కడే ఉంటే 2 కానిస్టేబుల్స్తో తప్పకుండా వస్తాను. మీరేం భయపడకండి మేడం. భయపడడం కాకపోతే ఏం చేయమంటారు అంటూ లేచింది కళ్యాణి. ఇంట్లో కాలు పెట్టేటప్పటికి వంటింట్లోంచి ఒక పాట జ్యోతి కంఠంలోంచి. ఆ పాట వింటే ఎందుకో చాలా హాయిగా అనిపించింది. కళ్యాణి హాల్లోకి ప్రవేశించి అలసిపోయినట్టు చాప మీద వాలి అందరికీ ఈ విషయం చెప్పింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. అందరూ కలిసి రేపు ఉదయము శంకర్రావు వచ్చే టైం కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నారు. కళ్యాణి, నువ్వు అసలు అతనితో ఉండక్కర్లేదు, కానీ విడిపోయినట్టు రాసుకోవడం ఎందుకమ్మా అంది ఉమాబాయ్. జ్యోతి కళ్యాణి వైపు చూస్తూ ఆ మాటకు ఒప్పుకుంటావా అన్నట్టు జంకుతూ చూసింది. కళ్యాణి నిదానంగానే చెప్పింది. ఉమాదీది, అతను ఈ సంవత్సర కాలంలో నన్ను ఎన్నిసార్లు కొట్టాడో, ఎంతెంత తిట్లు తిట్టాడో నీకు తెలుసు. కానీ దాపరికం లేకుండా ఓ మాట చెప్తాను. అప్పుడప్పుడు నా మనసులో కూడా ఇలాగే ఉంటుంది. అతను మారడా? మారేలాగే చేయలేనా? మారితే సుఖంగా బ్రతకొచ్చు కదా అని. ఏ మనిషినా మారకుండా పోతాడా? నేను ఇంకా సహనంగా ఉండలేనా? అమ్మ నాన్న కర్రలతో పెంచుతూ ఉంటే నేను సహనంగా ఉండలేదా? అలాగే ఇతని దగ్గర కూడా సహనంగా ఉండలేనా అని అనుకునేదాన్ని. ఇలా అనుకోవడం మరి మొదటి రోజుల్లో లేండి. తల్లిదండ్రుల పెంపకమే నన్ను ఆలోచించేలాగా చేసింది. అలా ఇప్పుడు ఎంతంత బాధలు పడేవాళ్ళైనా మొదట్లో సహనంతోటే బ్రతుకుతారు. ఆ విషయాల్లో జరగవలసింది నా సహనాన్ని ఎప్పుడు కూడా ఇంకా పెంచుకోవడమా? ఉష ఉమ్మతో మాట్లాడుతుంటే అంది. సహనాలతో సమస్యలు పెరిగిపోతాయా కానీ ఇంకేం జరుగుతుంది? వద్దు, అతని దుష్టత్వాన్ని భరించే శక్తి నీకొద్దు. నువ్వు వాడిని ఎదురించు, వాడితో కలిసి ఉండొద్దు. మనకేం ఒరుగుతోంది వాడితో ఉండడం వల్ల? అసలు నీకు మానవ అభిమానం లేదా? అలా హింసించే వాడితో బ్రతకడం అవసరమా? పోనీ నన్ను వదిలే, పిల్లలన్నా సరిగా చూస్తాడంటే అది లేదు. తనకి నచ్చినట్టే బ్రతకాలి, తన మాటే వినాలి. వినకపోతే కొడతాడు, హింసిస్తాడు, బాధ పెడతాడు. ఇలా ఎంతకాలం? పోనీలే, దేవుడి దయ వల్ల ఏదో ఈ ఇన్స్పెక్టర్ పుణ్యమా అంటూ ఈ సమస్య నుంచి గట్టెక్కుతామేమో చూద్దాంలే అని అంటుంది కళ్యాణి.
మరి వచ్చే ఎపిసోడ్లో ఇన్స్పెక్టర్ వస్తాడా, శంకర్రావు రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ ఇన్స్పెక్టర్ మాటలు అతను వింటాడా, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.